సాగుకు కరెంటు 9 గంటలే. నిరంతర విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం. పొద్దున 6 నుంచి సాయంత్రం 5:30 వరకే సరఫరా. అధిక లోడు పేరిట 2:30 గంటల కరెంటు సరఫరా బంద్. వేర్వేరు సాకులు చూపుతూ పదే పవర్ సప్లై నిలిపివేత. వాన లేక రైతుల గోస. అయినా కనికరించిన రేవంత్ సర్కారు సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని సీఎం అబద్ధాలు. చెప్పిండా చెప్పలేదా? రేవంత్ రెడ్డి చెప్పిండా లేదా? 24 గంటల కరెంటు ఇస్తున్నాం సాగుకు అని చెప్పిండు. అందుకే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నాడు. 24 గంటల కరెంటు కేసీఆర్ ఇవ్వలేకపోయిండు. అప్పటి పరిస్థితుల ప్రకారం, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రకారం అది 18 గంటల కంటే ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని తెలిసినప్పటికీ 18 గంటలను వచ్చింది, వీళ్ళు 12 గంటలను ఇస్తే బాగుండని అనుకుంటే చివరికి 9 గంటలు మాత్రమే కరెంటు. 9 గంటల కరెంటుతోని వ్యవసాయం ఎట్లా చేస్తారో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు మాట్లాడారు కదా అమెరికాలో పోయి, ఎంత హెచ్పి, ఎంత అవసరం, ఎకరానికి ఎంతసేపట్ల పంట పండించచ్చు, ఎంతసేపట్ల ఆరేటట్టు చేయవచ్చు, తడి పెట్టవచ్చు, ఎంత తడి ఎంతసేపట్లో పెట్టచ్చు అనే విషయాన్ని, పంటల గురించి ఆయన విపరీతంగా బ్రహ్మాండంగా చెప్పినటువంటి మాటలన్నీ కూడా మన చెవులలో ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక మాట, సాగుకి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. యాడిస్తుండే చెప్పాలి. ఏ జిల్లాలో వస్తుంది, ఏ మండలంలో వస్తుంది, ఏ గ్రామంలో వస్తుంది? ఒక్క కొడంగల్కి ఇట్లా వస్తుందా, లేదంటే ఖాళీ మహబూబ్నగర్ జిల్లాలో వస్తుందా? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వస్తుందా, లేకపోతే దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో వస్తుందా? ఎక్కడ వస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కరెంట్ 24 గంటలు మీ పంటలకు వస్తుందా లేదా? మీరు లైవ్లో చూస్తున్న వాళ్ళు కామెంట్ పెట్టండి. మీ ఏరియాలో కరెంట్ ఎంత వస్తుందో 1-2 కామెంట్లు పెడితే ఇలా కొంతమంది దొంగలకు అర్థమవుతుంది, కొంతమంది నెత్తి మీద ఎత్తుకొని ఇంకా ఊరేగుతున్నటువంటి దొంగలకు అర్థమవుతుంది, కొంతమంది సద్దులు మోస్టులకు అర్థమవుతుంది. దొంగలకు, సద్దులు మోస్టులకి ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పాలి. 9 గంటలే అయింది, మొత్తం గంతే అవుతుంది, మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పాలి. దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు ప్రజలు. 9 గంటల కంటే 18 గంటలు ఇచ్చిన వాళ్ళు నయమా, 9 గంటల వాళ్ళు నయమా? అర్థమవుతుంది కదా, పబ్లిక్కి తెలుస్తుంది కదా. ఇలా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ సొంత మండలం రైతుల ఆందోళన దిగారు. అంటినా దేంట్లో, ఎవరికి, ఏ మండలం, ఏ జిల్లా, ఏ నియోజకవర్గం అనగానే సొంత మండలంలో రైతుల ఆందోళన చేస్తుంటే ఇంకా ఏం మాట్లాడతారయ్యా, ఇంకేం చెప్తారయ్యా? చూడురి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి సబ్స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. విన్నారా? ఇప్పుడేం మాట్లాడతారు? ముఖ్యమంత్రి సొంత మండలంలో బయటకు వచ్చి కరెంటు కోసానికి అడుగుతున్నారంటే మనం ఏ పార్టీ పని చేస్తున్నాం, ఎంత పార్టీ పని చేస్తున్నాం అర్థం చేసుకోరు. ఒకవేళ వేరే జిల్లాల్లో లేకపోతే వేరే చోట్ల జరిగితేనేమో ప్రతిపక్షాలు అంటే అన్న ఆడ ప్రతిపక్షం ఉండదా, ఆడ వేరేటోళ్ళు ఉంటారా అంటే, ముఖ్యమంత్రి సొంత జిల్లాల సమస్యలు ఎందుకు ఉంటాయి? అది నేను అడిగేది. ప్రతిపక్షం ఉంటుంది, పార్టీ ఉంటుంది, అందుకే వాళ్ళు కొంత ఎప్పటికీ ప్రజల తరపునో ప్రజల కోసానికో వాళ్ళ పార్టీకి మైలేజ్ రావడం కోసం అడుగుతారు అనుకుందాం. మరి ఇక్కడ సొంత మండలంలో కూడా కరెంటు 9 గంటలే ఇస్తున్నాం అన్నప్పుడు దానిపైన సమీక్ష ఉండదా? దాని గురించి ఛాలెంజ్ చేసేది ఉండదా? దమ్ముంటే దాని గురించి కౌంటర్ చేసేది ఉండదా? నా నియోజకవర్గంలో ఖాళీ 9 గంటల కరెంట్ వస్తుంది, ఎట్లొస్తుంది, ఎందుకు వస్తుందని అధికారులు ఏమన్నా అడిగినావా? అడగవు. పైగా అది తెలిసి కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్పి శుద్ధ అబద్ధం ఆడు. అందుకే అంటా ఉన్నారు, ఇంత అబద్ధం ఆడేటువంటి ముఖ్యమంత్రిని, నాయకుడిని ఎప్పుడు చూడలే అని ఇలా ప్రజలు మాట్లాడుకున్న కాడికి వచ్చింది.